పెళ్లికి లేట్ అవుతుందా, జల్దీ రెడీ అండి. అరే కారు వచ్చిందా, జల్దీ నడువురి. వచ్చేదా కారు? నేను కూర్చుంటా ముందు. సార్ మన తెలుగు రాష్ట్రంలో మన ట్రావెల్స్ నెంబర్ 1 సార్. ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్ చూస్తే మనకి స్టార్ట్ అయిపోతుంది సార్. మనలో ఇవన్నీ ఎందుకు తమ్ముడు? పెళ్లికి నాడు నల్లిపోకి అయిపిస్తా. ఇందాం నడు. చిన్న పిల్లలు వెనక కూర్చోాలరా, ముందలు కూర్చోవద్దు. ముందల నేను ఉంది దారి చెప్తాను. అంత ఆగు. ఫస్ట్ గేమ్ ఆడమా. పెళ్లి పోయేటప్పుడు ఆటలేదురా. నడు ఇంకే నడు. దాన్ని ముంగల కూర్చుంటాడు. నేను కూర్చుంటా డాడీ ముందల. రేయ్ ఇంట్లో కూర్చుంటారా ఇంకో కూర్చుంటారా? పెద్ద మనుషులు ముందల కూర్చోవాలి, దారి చెప్తాం. అరే సీల్ బెల్ట్ అంటే పెట్టుకోరా జల్దీ. ఇగో ఒకటి పెట్టుకున్నాం కదా, ఇంకెన్ని పెట్టుకోవాలి? డాడీ మనం పోయి పెళ్లి చూడనీకే, నీకు పెళ్లి అని కాదు. అట్లా అని చెప్పి అడుకున్నా లెక్క పోతామారా? మంచిగా రెడీ కావాలి తమ్ముడు. నువ్వు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్ చూడండి సార్. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం సార్. ఇంకేం చేసుకుంటా తమ్ముడు, ఆడ మటన్ అయిపోతుంది, తినాలి. నడు జల్దీ. ఇప్పుడు ఏసీ వస్తలేదు సార్. ఏసీకి 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది సార్. వదిలే బయటకాల మంచిగా వస్తుంది. మంచి పాటలు పెడితే ఎంజాయ్ చేయండి. డాడీ వైన్ షాప్ తమ్ముడు ఆ బాబు. ఇది బైక్ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి. సరే తమ్ముడు గరంగాకు సల్ల ఒక బీర్ తాగుతా, సైడ్ కాపు. ఎంత సల్లగా ఉందిరా బీరు. అరే ఫంక్షన్ వచ్చింది తమ్ముడు, సైడ్ కాపు ఫంక్షన్ వచ్చింది, సైడ్ కాపు. అప్పుడే వచ్చామా? అమ్మ నా సగం బీరు ఉందిరా, మా సైడ్ కొట్టు, తర్వాత తాగుదాం. ఫస్ట్ మంద నడు. ఆహా అడుగుతాము, నీకు 4 పక్కలు తినిపిస్తా నేను. మీ బిల్లు 15,000 అయింది సార్. 15,000 అయింది సార్. 15,000 ఎందుకైనా తమ్ముడు? ఏమండి 15,000 5,000 రెంట్ అదే కదా. ఏంది కాదు అయినందుకు 5,000, పాటలు పెట్టినందుకు 2,000, అద్దం దింపి ఎత్తినప్పుడల్లా 100 రూపాయలు, మొత్తం టోటల్ చేస్తూ కలిపి 15,000 డాడీ. ఏం తమ్ముడు ఏంది? తెలుగు రాష్ట్రాల నెంబర్ 1 ట్రావెల్స్ మావి. 15,000 అంటే నేనే ఇచ్చి తీసుకొస్తా తమ్ముడు. కావాలంటే తీసుకో, క్లీనర్ కింద పెట్టుకోండి. వీని తీసుకుని లీన్ చేస్తాను సార్. చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా? లుంకి సార్ తీసుకో. ఇది ఇచ్చాను సార్. వాళ్ళెప్పుడు నేనే వింటానా? ఈ గాడిద కోలుకులు ఎందుకున్నారా ఏమో. అరే బర్రే, అవును మంచిగా అడుగురా. ఇంతకన్నా మంచిగా అడుగుతారా? అరే పెండ ముఖం కూడా, పెండ చక్కగా ఎత్తరా. ఇంకోళ్ళు పాలు ఉన్నాయా? ఒక్క 2 నిమిషాలు పెట్టా, ఇప్పుడే తీసుకొస్తా. అరే పాలు బాగా చిక్కగా ఉన్నాయి, కొన్ని నీళ్ళు కలుపుతాం. మరి ఎంత చిక్కగా ఉండదు. అరే గాడిద నా కొడుక, పాలల్లో నీళ్ళు ఎందుకు కలుపుతున్నావురా? డాడీ పాలల్లో నీళ్ళు కలుపుతలేను, పాలని నీళ్ళతో కడుగుతున్నా. అరే బాడుకో, మనం ఏ పని చేసినా కల్తీ ఉండదురా, పోయి నీచి పాడుకో. అమ్మ ఎప్పుడు మంచి పని చేసినా తింటారు నన్ను. అన్న ఒక మైల్ సిగరెట్ పొరిసిందంట ఉందంట కదా, చెప్పు. నువ్వేం చేస్తున్నావురా ఈడ? అంటే మమ్మీ నూనె డబ్బా ఏమన్నా అన్న? నువ్వెందుకు వచ్చావన్నా? అంటే నువ్వు ఇంకా నూనె డబ్బా తేలేదని మమ్మీ పంపించింది నన్ను. అన్న మీ సిగరెట్లు తీసుకోరు. ఇంత లేవు సిగరెట్ తాగుతావారా? నన్ను చూసి నేర్చుకోరా, నేను ఎంత బాధ్యతగా ఉంటాను. అన్న ఇగో మీ రెగ్యులర్ సిగరెట్ తీసుకోండి. ఎవరా నువ్వు? ఏ డ్రైనేజ్ లో ముఖం పెట్టావు? డాడీ నేను నీ ముద్దుల కొడుకుని. నాకు ఇద్దరే కొడుకురా, మూడోడు అవ్వలేడు. అదిగా డాడీ నేను నీ చిన్న కొడుకుని, అవర పడుకోని. నా కొడుకింత కర్ర ఉంటాడా? ఏదో కొంచెం కర్ర ఉంటాడు అంతే. అరే డాడీ పొద్దుగా నుంచి క్రికెట్ ఆడి కర్రే అయినా. ఎంత క్రికెట్ ఆడితే మాత్రం అంత నల్ల అవుతారా? అరే బయట ఎంత చూసిన డాడీ ఎట్లా కొడుతున్నావు? నేను నువ్వు అసలు నా కొడుకే కాదు, బయటికి. డాడీ ఇప్పుడు నీ కొడుకు కావాలంటే ఏం చేయాలి చెప్పు. ఇప్పుడే 3 క్వశ్చన్లు అడుగుతా, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పు, అప్పుడు నువ్వు నా కొడుకుని నమ్ముతా. అడుగు. మొదటి క్వశ్చన్, నీకెన్ని డ్రైవర్లు ఉన్నాయరా? నాకు డ్రైవర్ లేవు, అనగానే డ్రైవర్ వేసుకున్నా. రెండోది, నాకెంత మంది కొడుకులరా? అఫీషియల్ గా అయితే 2 డాడీ, అన్అఫీషియల్ తెలియదు డాడీ. డాడీ 2 డాడీ. కరెక్ట్ ఆన్సర్. మూడో క్వశ్చన్, మీ అన్నగాని పేరేంది? అనగాని పేరా? అవునగాడు డాడీ రాజు. రైట్, నువ్వే నల్లంగా అని. ఇప్పుడు నువ్వు లోపల రావచ్చు. థ్యాంక్ యూ డాడీ. జీడి గింజలకి ఎంత నల్లగా ఉన్నారా? డాడీ రోడ్ మీద పోయే ప్రతి ఒక్క పిచ్చాడికి నేనంటే అన్నారు. డాడీ వాడుకో. డాడీ నేను నీ పెద్ద కొడుకునే.